దీని తర్వాత భస్త్రికం. మన లంగ్స్ లో గాలి నింపడం. సైకిల్కి, సైకిల్ మోటార్కి, కారుకి ఇలా గాలి నింపుతాము. 10 లక్షల కారు అయినా గాలి మీద ఆధారపడి ఉంటుంది. మనం గాలి నింపడం లంగ్స్ లో. దీనివల్ల లాభాలు ఎన్ని ఉంటాయి. ఆస్తమా వ్యాధి రాదు, లంగ్స్ క్యాన్సర్ రాదు, ఆరోగ్యం బాగుంటుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అందరు సిద్ధంగా ఉండండి. అందరూ సిద్ధంగా. ఇప్పుడు శ్వాసను విలువండి. చీళ్ళు వస్తున్నాయా? పని కాబట్టి. ఇలా పని పెడితే వ్యాధులు ఎందుకు వస్తాయి? పహరీ గోడ గట్టిగా ఉంటే, డోరు గట్టిగా ఉంటే దొంగలు ఎందుకు వస్తారు? రారు. ఇప్పుడు భస్త్రికం నంబర్ 1, నంబర్ 2. ఈ ప్రకారంగా 5 నిమిషాలు చేయగలిగితే సైనసైటిస్ రాదు, బ్రెయిన్ వ్యాధులు రావు, బ్రెయిన్లో సిస్ట్ రాదు, బ్రెయిన్లో క్లాట్ రాదు, బ్రెయిన్లో టీబీ రాదు. మరి ఈ కాలంలో వాకింగ్కి సమయం లేదు, వాకింగ్కి సమయం లేదు. చలికాలం, ఎండాకాలం అనే వంకలు వస్తాయి, కాళ్ళ నొప్పులని. మరకట యుగం చాలా చక్కనిది, బలమైంది. హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అంటారు. మరి యూరినరీ గ్లాండ్స్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. దానివల్ల మందుతో తగ్గదు, మళ్ళీ వస్తుంటుంది. ఇలా చేస్తుండాలి. ఏ వ్యాధి దీంతో తగ్గదు. ఏ వ్యాధి తగ్గుతుందని అడగొద్దు. ఏ వ్యాధి ఈ యోగతో తగ్గదు. కిడ్నీ బాగవుతుంది, గాల్ బాడలో స్టోన్లు కరిగిపోతాయి, ఈ కాలంలో కోయించుకుంటున్నారు. హార్ట్ అటాక్ రాదు, బీపీ చక్కగా అదులోకి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కూడా ఈ యోగా చేయవచ్చు. ఇలా ఎంతసేపు చేయాలి? 5 నిమిషాలు చేస్తే చాలు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అని. తలకి చెస్ట్ లో సిస్ట్ వస్తే ఛాతీ తీసేయవలసి వస్తుంది, ఆ వ్యాధి రాదు. గర్భకోశంలో కొన్ని ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు వస్తాయి, అది కోయించే అవసరం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, సర్వదోష నివారణ యజ్ఞం అంటే ఏంటి? దానికంటే ముందు శివపురి మహారాజు గురించి మీకు తెలుసు. నవ్వించేవాడు, నవ్వేవాడు, ప్రేమతో తినిపించేవాడు, అందరినీ ఆదుకునేవాడు. ఎక్కడైనా ఏదైనా మంచి కార్యం ఉందంటే, ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అంటే అక్కడ వెళ్ళి తన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చేవాడు. ఆయన గురించి చెప్పడం అంత అలవి కాదు, మహాత్ములంతా చెప్పేశారు. మరి ఆయన గురించి మళ్ళీ ఆయన పుడితే భారతదేశంలో పుట్టాలని ఒక్క సెకండ్ ధ్యానం చేద్దాం. దివ్యాంత స్వరూపులారా, సర్వదోష నివారణ యజ్ఞం అంటే ఏంటి? దోషాలు ఎన్నో ఉంటాయి. దోషాలు ఎన్నో ఉంటాయి. జన్మ నక్షత్ర దోషం. మానవుడు వస్తూ నక్షత్ర దోషాన్ని పట్టుకొస్తాడు. దాంతోపాటు 6 శత్రుల్ని, కామ, క్రోధ, లోభం, అసూయ, అహంకారాన్ని కూడా పట్టుకొస్తాడు. దాంతోపాటు రాబోయేది వచ్చే టికెట్ కూడా తెచ్చుకుంటాడు, రిటర్న్ టికెట్స్. వచ్చేది వచ్చాడు, పోయేది ఎప్పుడనేది కూడా టికెట్ తెచ్చుకుంటాడు. అయితే ఈ ప్రకారంగా మానవుడు తెచ్చుకుంటాడు, బ్రతాడు, చనిపోతుంటాడు. కానీ దోషాలు మానవుని ఇడవవు. రామచంద్రుడు భూమి మీద కాలి పెట్టకుండా ఉంటే రావణాసురుణ్ణి 1 నిమిషంలో చంపించేవాడు. 10 బాణాలు కొట్టి అక్కర్లేదు. ఆయన ఎన్నో బాణాలు వేశాడు. రామచంద్రుడు భూమి మీద కాలు పెట్టిన తర్వాత కూడా పెట్టడం వల్లనే దోషం మొదలైంది. అయితే జన్మ నక్షత్ర దోషం, నవగ్రహ దోషం, నవగ్రహాలు ఎంబడి ఉన్నాయి. ఈరోజు మీరందరూ రావడం మీ గురించే కాదు, భూమాతకి అభిషేకం చేయడం, దాంతోపాటు మీ కష్టాలను తొలగించుకోవడం,
మీ ఆటంకాలు తొలగించడానికి కొంచెం మంచి అవకాశం. మరి ఇప్పుడు అందరూ లేచి నిలబడండి, మీ జాగలు జాగ్రత్తగా ఉండండి. కొద్ది నిమిషాల్లో సర్వదోష నివారణ ఎలా చేసుకోవాలని చూద్దాం. మరి కొబ్బరికాయలు అందరి దగ్గర ఉన్నాయా? सबके पास नारियल है क्या देखना, और यहाँ पर बड़ी होशियार से रहना, किसी का पैर नहीं तोड़ने का. ఎవరి కాలు విరగొట్టకూడదు, అది మహాపాపం చుట్టుకుపోతుంది. మరి మీరు పరమేశ్వరుని ప్రార్థించి కొబ్బరికాయ చక్కగా కొడితే మీకు ఆ ఫలితం అంతుంది. जब नारियल फोड़ते हैं आप लोग, बड़ी होशियार से फोड़ना. शायद आप यहाँ सामने वालों को देख रहा हूं, बराबर नहीं है. पीछे वाले भी बहुत सामने आ गए, बहुत मुश्किल होगा इसमें. किसी का पैर नहीं टूटना, किसी को धक्का नहीं लगना. नारियल जब फोड़ते हैं तो नीचे झुक के फोड़ना, और एक ही बार फोड़ना बोल के नहीं सोचो. अगर नहीं फूटा तो फिर फोड़िए. कैसा फोड़ना नारियल? आप ऐसा पकड़ के ऐसा नीचे झुककर. కొబ్బరికాయలు సిద్ధంగా ఉన్నాయా అందరి దగ్గర? కొబ్బరికాయలు మురిగిపోతే చింత చేయొద్దు, మంచి మన దోషాలే కాదు, ఏ దేశమైనా మనదే. ప్రతి జన్మకు మనకు తల్లి కావాలి, ఒక దేశం కావాలి, ఒక పేరు కావాలి. ఆ పేరు రామారావా, రహీమా, జానా తెలియదు. గ్రామం కావాలి, అది పాకిస్తానా, హిందుస్థానా, బర్మానా, ఇంగ్లాండో తెలియదు. కాబట్టి ఏ మతాన్ని దూషించే అధికారం మనకు లేదు. ప్రతి మతం మనకు కావాలి. ఏ కులాన్ని గాని, ఏ మతాన్ని గాని, ఏ దేశాన్ని గాని, ఏ గ్రంథాన్ని గాని, ఏ మస్జిద్ మందిర్ గాని దాన్ని కూడా మనం చేయకూడదు. ఏ దాన్ని కూడా మనం దూషించకూడదు. అన్ని దేశాల గురించి కూడా ఒక్కసారి మీరు ముందు ప్రార్థించండి, పరదేశాన్ని ప్రార్థించండి. ఎందుకంటే మన వాళ్ళు పరదేశం పోతున్నారు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసి బెదిరించి తీసుకుపోయినారు. మన బిడ్డలు బయటికి వెళ్లి కూలి పని చేస్తూ మన దగ్గరికి తిరిగి పంపించారు. అంత డబ్బు లండన్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని జాలికి వెళ్లి చక్కగా తిరిగి పంపిస్తున్నారు. వసూలు అయింది 30%. ఇంకా కొంచెం వసూలు అయ్యేది, చూద్దాం ఏ రకంగా వసూలు చేసుకోవాలో. మరి ఇప్పుడు సమయం. దూరం ఉన్న వాళ్ళు జాగ్రత్త. ఇటు ఆశ్రమం ముందున్న వాళ్ళు, ఆశ్రమం పక్కకున్న వాళ్ళు రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్, వెనక బాకి ఉన్నారు.